చాలా ఉన్నాయి. సరే, దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఎవరైనా మన డిపెండెంట్ ఉద్యోగాలు తొలగించిన ఆ బాబు బంటే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన బంటుయిన. అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళా గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతా, ఉన్న 38,000 మందికి వెళ్ళి కొంతమందిని ఊడగొడతా. అరే, కేసీఆర్ 19,000 ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా అని మళ్ళా బాబు రాగం అందుకున్నాడా లేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు సింగరేణిని ఎట్లయితే ఆగం పట్టించిండో, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అదే బాటలు పోతా ఉన్నాడు. లీకులు వస్తున్నాయి, తాపుకోసారి గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతాం, ఉన్న ఉద్యోగాలు తీసేస్తాం. అరే, కేసీఆర్ గన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద ఎంక్వైరీ పెడతాం. మొన్న ఒకసారి మా ఈశ్వరన్న, మా రాజిరెడ్డి గారు, మా చందర్, అదేవిధంగా మా పుట్ట మధు గారు కొంతమంది కార్మికులు తోలుకొని వస్తే మేము హైదరాబాద్ లో సింగరేణి భవన్ కు పోయినాం. పాపం వాళ్లకు బైపాస్ సర్జరీ అయింది, కిడ్నీలు పోయి ఇటొక పైపు ఇటొక పైపు, పైపులు పెట్టుకొని నడిచే పరిస్థితి. వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ కు పోతే వాళ్ళని కూడా నువ్వు ఫిట్ ఉన్నావంటారు. అన్ఫిట్ చేయాలి, నడవనే వస్తలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, బైపాస్ సర్జరీ అయింది, క్యాన్సర్ బీమార్ వచ్చి నోరు వంకర పోయింది. అటువంటి వాళ్ళని తీసుకొని మేము సింగరేణి భవన్ పోయి ఆ డైరెక్టర్ పాను గట్టిగా నిలదీసి ఏంది మీ మెడికల్ బోర్డు అని అడిగినాం. కాంగ్రెస్ వచ్చినాక ఇలా మెడికల్ బోర్డు పెట్టలేరు. ఆనాడు కేసీఆర్ వారం వారం మెడికల్ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించాడు.